నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, ఎప్పుడైతే మనం బంధాల కోసం సమయాన్ని ఇవ్వమో అప్పటి నుండి సమయం మన నుండి ఆ బంధాలని తీసేసుకుంటుంది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం కాజల్ ప్రభాస్ లవ్ విషయమే. తెలుగు ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరంటే ముందుగా గుర్తొచ్చే పేరు ప్రభాస్. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. అయితే ప్రభాస్ అనగానే అనుష్కతో అతని పేరు ముడిపెడుతూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రభాస్ ని పిచ్చిగా ప్రేమించిందనే వార్తలు ఇప్పుడు అన్ని చోట్ల వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళితే ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని అతని అభిమానులతో పాటు సినీ ఇండస్ట్రీ వారు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అతని మ్యారేజ్ ఎప్పుడనే వార్తలు మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. అయితే కొన్నిసార్లు ప్రభాస్ పెళ్లి చేసుకున్నట్లు కొన్ని ఫోటోలని క్రియేట్ చేస్తూ అతని అభిమానులు వైరల్ చేస్తూ ఉంటారు. ఇక ప్రభాస్ లవ్ గురించి మాట్లాడితే ముందుగా అనుష్కతో అతని లవ్ గురించి చర్చకు దారితీస్తుంది. కానీ కాజల్ అగర్వాల్ మాత్రం ప్రభాస్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించడం గమనార్హం. ఈమె ప్రభాస్తో డార్లింగ్ సినిమాలో జోడీగా నటించగా అప్పటి నుండి కాజల్ ప్రభాస్ని ప్రేమించడం మొదలుపెట్టి ఆ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ మూవీ షూటింగ్ సమయంలో కాజల్ తన ప్రేమ విషయాన్ని ప్రభాస్కి చెప్పగా ప్రభాస్ మాత్రం కాజల్ లవ్ ప్రపోజల్ని సున్నితంగా తిరస్కరిస్తూ ఇప్పట్లో తనకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పిన కాజల్ మాత్రం వెనకడుగు వేయకుండా 10 ఏళ్ల పాటు తన కోసమే వెయిట్ చేస్తూ ప్రభాస్ కనబడినప్పుడల్లా తన లవ్ విషయాన్ని చెప్పగా ప్రభాస్ మాత్రం తరచూ తిరస్కరించడం, ఆ తర్వాత కాజల్ ఇంట్లో వారు తనని పెళ్లి కోసం ఫోర్స్ చేయడంతో వేరే దారి లేక కాజల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ని పెళ్లి చేసుకోవడంతో ప్రభాస్ కాజల్ లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడిందనే వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు కాజల్ ప్రభాస్ లవ్ స్టోరీలో ఎంతవరకు నిజముంది? తన కొడుకు కోసమే కాజల్ తన సినిమా కెరియర్ని వదిలేస్తుందా? కాజల్ హడావిడిగా ఎందుకు పెళ్లి చేసుకుంది? కాజల్ డేట్ చేసిన హీరోలెవరు అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. వివరాల్లోకెళితే సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న కాజల్ మధ్య మధ్యలో జూనియర్ ఆర్టిస్ట్గా కొన్ని హిందీ సినిమాల్లో నటిస్తూ తన ఫ్యామిలీకి ఆర్థికంగా సహాయపడేది. అయితే ఎప్పుడైతే డైరెక్టర్ తేజ కాజల్ని లక్ష్మీ కళ్యాణం మూవీలో హీరోయిన్గా ఫిక్స్ చేశాడో ఆ మూవీ 2007లో రిలీజ్ అయి ఫ్లాప్ అయినా అప్పటికే ఈమెకి ఇండస్ట్రీలో ఏర్పడిన మంచి కాంటాక్ట్స్ ద్వారా కాజల్కి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. అలా కృష్ణవంశీ డైరెక్షన్లో చందమామ మూవీలో కాజల్ హీరోయిన్గా చేయగా అలా ఈ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో కాజల్కి పౌరుడు, ఆటాడిస్తా అనే మూవీస్లో కూడా ఛాన్సులు వచ్చాయి. అలా ఆ తర్వాత తెలుగులో ఛాన్సులు రాకపోయేసరికి తన మకాన్ని తమిళ్కి మార్చేసి పళని, సరోజ, బొమ్మలాట అనే మూవీస్ చేస్తూ బిజీ అయింది. ఇక అలా పళని మూవీ షూటింగ్ సమయంలో కాజల్ పేరు ఆ సినిమా హీరో భరత్తో గట్టిగా వినిపించింది. అలా సక్సెస్ఫుల్ హీరోగా ఉన్న భరత్తో కలిసి కాజల్ పార్టీస్, పబ్స్ అని వెళుతూ తరచూ మీడియా కంటపడడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక పళని మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో భరత్ కాజల్తో సినిమాల్లో నటించకుండా తనని పెళ్లి చేసుకోమని పెళ్లి ప్రపోజల్ పెట్టగా అందుకు కాజల్ తనకి ఇప్పుడిప్పుడే సినిమాల్లో ఛాన్సులు వస్తున్నాయని తన తల్లిదండ్రుల్ని ఆర్థికంగా సెటిల్ చేశాకే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసున్న భరత్ కాజల్తో 1 ఇయర్ డేట్ తర్వాత బ్రేకప్ చేసుకున్నాడు. అయినా అదంతా పట్టించుకొని కాజల్ తన కెరియర్ వైపు దృష్టి పెట్టింది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజమౌళి మగధీరా మూవీని ప్లాన్ చేసి స్టార్ హీరోయిన్స్ ని అప్రోచ్ అవుతూ ఆ మూవీ కోసం 2 సంవత్సరాల డేట్స్ ని అడగగా అందుకు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఒక హీరోయిన్ సినిమా కెరియర్ 5 సంవత్సరాలు ఉండగా అందులో 2 సంవత్సరాల సమయం ఒకే మూవీకి కేటాయిస్తే తమకి వర్కౌట్ అవ్వదని ఎవరూ ఒప్పుకోలేదు. ఇక ఈ క్రమంలోనే కాజల్ తమిళ ఇండస్ట్రీ నుండి మళ్ళీ తెలుగులోకి వచ్చి ట్రై చేస్తుండగా ఎవరు ఈమెకి ఛాన్స్లు ఇవ్వకపోవడంతో ఫైనల్ గా తను రాజమౌళి ప్రాజెక్ట్ కి ఓకే చెప్పి తనకి 2 ఇయర్స్ డేట్స్ ని ఇవ్వడం జరిగింది. అలా ఈ మూవీ తర్వాత కాజల్ ఇండస్ట్రీకి ఫుల్ స్టాప్ పెట్టేసి బాంబేకి వెళ్ళిపోవాలనుకుంది. ఇక అలా మగధీరా మూవీ షూటింగ్ జరిగేటప్పుడు రామ్ చరణ్, కాజల్ మధ్య కెమిస్ట్రీని వర్కౌట్ చేయాలని ఆ డైరెక్టర్ వీరిద్దరికి ఎక్కువగా ఫ్రీడమ్ ఇవ్వడం, అలా నిదానంగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఆ మూవీలో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందనే చెప్పొచ్చు. అలా మగధీరా మూవీ 2009లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆ తర్వాత రామ్ చరణ్ సపోర్ట్ తోనే కాజల్ కి నాయక్, గోవిందుడు అందరి వాడేలే, ఆర్యా 2 అనే మూవీస్ లో చేసే ఛాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఒకసారి కాజల్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ముగ్గురు కలిసి ఆస్ట్రేలియాకి వెకేషన్ కి వెళ్లడం, ఆ పిక్స్ బయటికి రావడం
కావడంతో ఈ న్యూస్ అప్పట్లో మీడియాలో హల్చల్ అయింది. అయినా అదంతా పట్టించుకొని కాజల్ తన కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే స్టార్ హీరోల సపోర్ట్ ఉంటేనే సాధ్యమని తెలుసుకొని వరుస సినిమాలని చేయడం మొదలెట్టింది. అలా బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, వీర, బిజినెస్ మ్యాన్, సారొచ్చారు, బాద్షా అని స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ఈ క్రమంలోనే రామ్ చరణ్ తను ప్రొడ్యూస్ చేసిన ఖైదీ నెంబర్ 150లోనూ కాజల్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అయినా కూడా ఆ తర్వాత కాజల్ కి హీరోయిన్ గా డిమాండ్ తగ్గి ఐటమ్ డాన్సర్ గా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఇక అలా 50కి పైగా సినిమాలు చేసి కెరియర్ బిగినింగ్ లో 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న కాజల్ హిందీలో సింగం మూవీ తర్వాత 50 లక్షల్ని తీసుకుంటూ ₹1 కోటి రెమ్యూనరేషన్ తీసుకునే రేంజ్ కి ఎదుగుతున్న సమయంలోనే తనకి హీరోయిన్ గా మార్కెట్ తగ్గిపోవడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బుతో ముంబైలో తన తల్లిదండ్రులకి ఒక ఇల్లుని కట్టించింది. ఇక అలా ఆ హౌస్ ఇంటీరియర్ డిజైనింగ్ కోసం గౌతమ్ కిచులు అనే ఇంటీరియర్ డిజైనర్ ని అప్రోచ్ అవ్వగా ఆ సమయంలోనే వీరిద్దరికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా గౌతమ్ కి ఇండస్ట్రీపై అవగాహన లేకపోవడంతో కాజల్ 5 సంవత్సరాల డేట్ తర్వాత అతన్ని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంది. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి కాజల్ తో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆచార్య మూవీలోనూ ఆమెకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఇక అలా సగం మూవీ షూటింగ్ జరిగాక లాక్డౌన్ రావడంతో మధ్యలోనే ఆ మూవీ షూటింగ్ ఆగిపోయింది. ఇదిలా ఉంటే అప్పటికే 35 ఏళ్లున్న కాజల్ తన సినిమాగ్రాఫ్ తగ్గడంతో గౌతమ్ ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి లాక్డౌన్ టైంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో 2020 జూలైలో వీరిద్దరూ పెళ్లి చేసుకొని అందుకు సంబంధించిన పిక్స్ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో చాలా మంది షాక్ కి గురయ్యారు. ఇక ఈ కారణంతోనే రామ్ చరణ్ కాజల్ ని ఆచార్య మూవీ నుండి తొలగించి ఆమెతో షూట్ చేసిన పోర్షన్ ని కూడా తీసేశారనే వార్తలు అన్ని చోట్ల హల్చల్ అయ్యాయి. ఇక అందుకు తోడు RRR మూవీ ఆస్కార్ ని దక్కించుకున్నప్పుడు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ కి విషెస్ చెబితే కాజల్ మాత్రం తన సోషల్ మీడియా ఖాతాలో ఎన్టీఆర్ ఫోటోని మాత్రమే పోస్ట్ చేస్తూ రామ్ చరణ్ పైన ఉన్న కోపాన్ని చూపించడంతో అసలు వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే ప్రశ్నలు తలెత్తాయి. ఇక ఈ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టాలని మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ బర్త్డేకి కాజల్ ని మరియు తన భర్తని ఇన్వైట్ చేయడంతో ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కాజల్ 2022 ఏప్రిల్ 9న ఒక బాబుకి జన్మనివ్వగా ఒకవైపు ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ మరోవైపు మూవీస్ లోనూ సెకండ్ హీరోయిన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీ అయింది. కానీ తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తను ప్రభాస్ ని 10 ఏళ్లుగా ప్రేమించి తన కోసం వెయిట్ చేసిందని, కానీ తను తన ప్రేమని యాక్సెప్ట్ చేయలేదని, దీంతో తను ప్రభాస్తో విడిపోయి పెళ్లి చేసుకున్నానని చెప్పడంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు తను ఏ ప్రాజెక్ట్ని ఓకే చేయాలన్నా మొదట తన కొడుకుని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తుందని, వాడు కాస్త పెద్దయ్యాక థియేటర్లో తన సినిమాల్ని చూసి మమ్మీ చేసిన సినిమా చాలా గొప్ప సినిమా అని సమాజంలో ఎంతో గర్వంగా చెప్పుకునేలా తన పాత్రలు ఉండాలని, దీని కారణంగానే ఇప్పటి వరకు 20కి పైగా ప్రాజెక్టులని రిజెక్ట్ చేశానని కాజల్ చెప్పడంతో ఈమె మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాజల్ నిర్ణయాలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఇది ఫోక్స్ కాజల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ interesting videos, please subscribe to CR Voice. Thank you.